ఇంకా చెప్పాలంటే మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ సమయంలో ఎంతోమందికి తెలియని స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నారు మనకి. అందులో మొదటి వ్యక్తి కొవ్వలి గోపాలరావు గారు, అలాగే శనివరపు సుబ్బారావు గారు, తడవర్తి కృష్ణారావు గారు, ఇలా ఎంతోమంది తమ తమ ప్రభుత్వ ఉద్యోగాల్ని త్యజించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది ఎంతమందికి తెలుసు? ఇప్పటి తరం వాళ్ళకి ఎంతమందికి తెలుసు ఈ స్వాతంత్ర పోరాటంలో మన భీమవరానికి ఎంత చరిత్ర ఉందని ఎంతమందికి తెలుసు? ఒక్కసారి మీరు హిస్టరీలోకి వెళ్ళండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే భీమవరం గురించి తెలుస్తుంది మీకు. ఆ హిస్టరీలోకి వెళ్తే భీమవరం ఈ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. ప్రతి విషయంలోనూ కూడా భీమవరం చరిత్ర పటంలో ఉంది. అప్పటి స్వాతంత్ర సమయంలో హిందీని బాగా ప్రచారంలోకి తేవాలని చెప్పి మన భీమవరం అనే గడ్డం మాస్టర్ ఆయన ప్రతి ఊరు వెళ్ళి రాత్రిపూట హరిజనులకి హిందీ ప్రచార పరిషత్ ద్వారా వాళ్ళందరినీ కూడా హిందీ నేర్పించే ఏర్పాటు చేశారు. హిందీ నేర్పించేవారు. మనకి భీమవరంలోనే కోటమర్తి కనకమహాలక్ష్మి గారు ఒక మహిళ అయ్యుండి ఉప్పు సత్యాగ్రహం టైంలో ఎంతో వీరోచితంగా అప్పటి పోలీసు వారికి వ్యతిరేకంగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఇంకా చాలామంది, ఇంకా ఎంతోమంది మనకి తెలియని వాళ్ళు భీమవరంలో స్వాతంత్ర సమరాన్ని పోరాడారు. నేనైతే భీమవరాన్ని స్వాతంత్ర సమరయోధులకు పురిటి గడ్డ అని నేను అంటాను. ఇప్పటి తరం వాళ్ళ మీరు అందరూ కూడా ఒక్కసారి హిస్టరీ చూడండి. మన భీమవరం గురించి తెలుస్తుంది. స్వాతంత్ర సమరయంలో ఎంత ఉద్రేకంగా పాల్గొన్నారో వారిని మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి నా కోరిక.